మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జలెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, రెండు దినములకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 15వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 15వ అధ్యాయము 14 నుంచి 20 వచనంలో ఈ విధంగా రాయబడినది. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రాహాముతో చెప్తున్న మాటలు అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప. ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే యెహోవా యొక్క ఉద్దేశాన్ని అనుసరంగా నడుచుకుంటారో వారికి క్షేమమును, ఆరోగ్యమును, సమస్తమును ఆయన సమకూర్చువాడు. ఇప్పుడు అబ్రాహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటి? 400 సంవత్సరాలు మరి ఎవరైతే చెరలో ఉంటున్నారో వారు తర్వాత విడిపింపబడతారో, వారు చెరలో ఉన్న తర్వాత, వారు విడిపింపబడిన తర్వాత వారికి ఆశీర్వాదాలు, దీవెనలతో పాటు వారు సంపాదించుకున్న స్వాస్థ్యాన్ని అంతటిని వారు తీసుకుని తిరిగి వెళతారు అనే విషయాన్ని ఇక్కడ అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు. అంటే ఏది కూడా దేవుడు నష్టంగా చేయడు, ఏది కూడా దేవుడు వ్యర్థంగా చేయడు. ఇక్కడ అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధన ఏంటి? 15వ అధ్యాయం 13లో అన్నాడు కదా, ఆయన నీ సంతతి వారు తమరిది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అంటున్నారు. అంటే ఇశ్రాయేలీలు కాకపోయినా ఇశ్రాయేలీలుగా దేవుని ప్రజగా, దేవుని జనాంగంగా ఉన్న నేడు మనము ఇశ్రాయేలీలతో పాటు ఆశీర్వాదాలకు యోగ్యులమవుతున్నాం. అలాగే ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి కలిగిన శ్రమ నుండి అక్కడ దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని ప్రదేశము ముందు నివసించి అన్నాడు. అంటే తమ దేశం కాని దేశంలో వారు నివసించి వాళ్ళు ఏమంటున్నారు? ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అన్నాడు. ఆ దేశం వారికి ఏం చేయాలి? పనివారిగా ఉంటారు. అంటే ఎందుకని? వీరు దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా వారు ప్రవర్తించడం వల్ల ఆ 400 సంవత్సరాలు వారు అక్కడే జీవించవలసి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసి వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అంటున్నాడు. అంటే ఈ 400 ఏండ్లు ఈ శ్రమ నుండి ఎవరు వీరిని తప్పించలేరు. ఏంటి అంటే వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన తప్పులను బట్టి దేవుడు ఆ విధంగా వారిని శిక్షిస్తున్నాడు. శిక్షిస్తూ తదంటాడు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చుదును అంటున్నాడు. ఎవరికి దాసులు అవుతారో ఆ జనులకు ఏం చేస్తాను? నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఆ తర్వాత ఏళ్ళలో ఏదైతే వారు కోల్పోయారో, ఈ 400 సంవత్సరాలు వారు దాస్యత్వానికి లోబడ్డారో, ఆ దాస్యత్వంలో ఉన్న వీరు తిరిగి మరలా వారు తమ ఆస్తిపాస్తులతో తిరిగి సంతోషంగా తిరిగి వారు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు అంటున్నాడు. అంటే ఏ నష్టాన్ని అయితే వాళ్ళు కలిగి ఉన్నారో ఆ నష్టాన్ని ఆయన పూర్తి చేసి వారిని తిరిగి వర్ధల చేసే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని చెప్తా అంటున్నాడు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు అన్నాడు. ఎవరిని? అబ్రాహాముతో అంటున్నాడు దేవుడు. నువ్వు మళ్ళీ అడిగి వెళ్తావు, నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అంటే నీ మరణం ఎలాంటిదంట? నీకున్న ఆయుష్ని బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుడు నిన్ను మంచి స్థితిలో ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకుంటాడని చెప్పి అబ్రహాము యొక్క మరణాన్ని గురించి కూడా దేవుడు అక్కడ తెలియజేశాడు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగక, అంటే ఈ 400 తరముల వారికి ఇక్కడ మరలా ఏం చేస్తున్నాడు ఆయన? అందుకనే అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ
4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను అంటున్నాడు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక చోట మళ్ళీ సమకూరుస్తాడు. ఇవన్నీ కూడా ఆయన మాట చొప్పున, ఆయన ఉద్దేశముల చొప్పున, ఆయన ఆలోచన చొప్పున జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహాము సంతానం లేనప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు నువ్వు నాకు ఏమిస్తే ఏంటి అన్నప్పుడు నీ గర్భవాసమందు పుట్టబోవాడే నీ వారసుడని చెప్పి ధైర్యపరిచాడు. ఆ తర్వాత వీరందరినీ కూడా అబ్రహాముకి మరి ఆ యొక్క పరిచర్యకు, అబ్రహాముకి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఆశీర్వాదాలకు దీవెనకు పాత్రలైన విషయాన్ని దేవుడు చెప్పాడు. అందుకే ఇక్కడ 17 అంటాడు, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖడ్గముల మధ్యను నడిచిపోయాను అంటాడు. అంటే అక్కడ ఆ యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క మహిమను తాను చూసిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి, దేవుడైన యెహోవా తనతో మాట్లాడిన మాటను బట్టి అక్కడ చెప్తున్నాడు ఏమని, మరియు పొగ గుంకి కటిక చీకటి పడినట్టుగా, అంటే బాగా విస్తారంగా పొగబట్టేసి చీకటిగా కనబడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే రాజుచున్న పొయ్యియు అంటే మండుతున్న యొక్క అగ్ని ఎలాగుంటుందో అలాగా అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయాను అంటే ఆ విధంగా దేవుడు ఆయన అంటే దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడి అతన్ని ధైర్యపరిచి జరగబోయే కార్యాలన్నీ అతనికి తెలియజేసి ఆయన అబ్రహాము నుండి తిరిగి వెళ్ళిపోయిననే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దైవత్వము దేవుడు తనతో మాట్లాడి ఆయన ఎలాంటి వాడంటే మండుచున్న అగ్ని వంటి వాడుగా, ప్రకాశమానముగా ఆయన యొక్క సమస్తమైన వాటిని అక్కడ అబ్రహాముకు చూపించి అందుకంటాడు, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరజీయులను, రెఫీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యోబసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు. కాబట్టి నీకు బిడ్డలు కలిగే లోపు వీరందరూ కూడా నీ సంతానంగా, నీ వారిగా, నీ జనాంగంగా వారు ఉంటారు. అంటే దేవుడు అబ్రహామును ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. అబ్రహామును ఆశీర్వదించింది మొదలు ఎప్పుడైతే తన తల్లిదండ్రులను విడిచి అబ్రహాం బయటకు వచ్చాడో ఆ దినా నుంచి దేవుడు తనకు తోడై ఉంటున్నాడు. ప్రతి కష్టంలో తోడై ఉంటున్నాడు. తన సహోదరుడు కుమారుడు లోతుతో మరి కలిగిన ఆ యొక్క ఒప్పందాల్లో విడిపోయినప్పటికీ లోతు కలిగిన నష్టాన్ని కూడా అక్కడ దేవుడు అక్కడ అబ్రహాం ద్వారా సరిచేసి మళ్ళా లోతుకి తన ఆస్తిని అప్పచెప్పాడు. అంటే దేవుడు ఒకసారి పిలిచినప్పుడు ఆ పిలుపు లోబడిన వాడు దేవునితో నడుచుకుంటే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో ఆనాడు అబ్రహాము పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలని దేవుడు నేడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, అమ్మోరీయులు, కానానీయులు, గిర్గాషీయులు, యోబసీయులు నీతారును ఇచ్చి ఉన్నాను అని చెప్పి అబ్రహాముతో నిబంధన చేశాను అంటున్నాడు. కాబట్టి ఏ నిబంధన అయితే నాడు అబ్రహాంతో దేవుడు చేశాడో నేడు అదే నిబంధన అంటే క్రొత్త నిబంధనగా ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి నిబంధన చేస్తున్నాడు. ఏంటా నిబంధన అంటే మనం ఆయన యందును ఆయన మన యందు నిలిచినట్లు మనము ఆయన చిత్తాన్ని అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన ఉద్దేశాన్ని అనుసరించి, ఆయన చూపిన మార్గంలో మనం నడిచినట్లయితే తప్పక ప్రభు తిరిగి వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి ఆనాడు అబ్రహాముకు తోడైన దేవుడు నేడు మనకును కూడా తన వాక్కు చేత, మాట చేత, తన కుమారుని ద్వారా మనకిచ్చిన రక్షణ చేత ఆ రక్షణలో మనం కొనసాగే స్థితి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనని ఉదయకాల సమయమున తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమే నాయన, వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు. నిజమే 400 సంవత్సరములు శ్రమలు అనుభవించిన తర్వాత అయా మరలా వారిని తిరిగి వారి స్వాస్థ్యానికి వారిని నడిపించేస్తానని, అంత మాత్రమే కాదు వారు ఏవైతే కోల్పోయారో మరలా వారన్నీ కలిగి ఉంటారని, పొందుకుంటారని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి నాయన నేడు నీ యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలైతే నువ్వు దాచి ఉంచావో
అవన్నీ పొందుకునే యోగ్యత అర్హత నీవు అనుగ్రహిస్తావు. కాబట్టి నాయన నిన్ను విడిచి తిరుగువారికి శ్రమయు శోధనయు కలుగును. కాబట్టి నీ అందును నీ మాటల యందును నీ ఉద్దేశముల యందును మేము జీవించినట్లు అలనాడు నువ్వు చేసిన వాగ్దానమును బట్టి అబ్రహాముని ఎలాగైతే నువ్వు ఆశీర్వదించావో నేడు నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణ యందు మేము అటు రీతిగా జీవించుటకు నీ సహాయం దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు, రోగులం ప్రభావ శ్వాసపరచు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఆయా దేని స్థితిలో పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. దీని పరిచర్యల సేవలో నీ సన్నిధి మా పెనుంచమని, మీరు ఆఖడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడి దినానుడి మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వాని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక, ఆమేన్.